నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ సీనియర్లకు ఏమైంది? ఓటమి తర్వాత వారు కనిపించడం లేదెందుకు? అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు? పక్క చూపులు చూస్తున్నారా? ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారా? వైసీపీతో లాభం లేదనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. కేసీఆర్ స్నేహితుడు జగన్ పార్టీ నుంచి సైతం ఇప్పుడు చేరికలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీ సీనియర్లు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ప్రత్యామ్నాయంగా వైసీపీ కనిపించింది. ఆ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ గౌరవప్రదమైన సీట్లను సొంతం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో కూడా గౌరవం పొందింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత 5 సంవత్సరాలు పాలించింది. అయితే 10 ఏళ్ల పాటు వైసీపీలో గడిపిన సీనియర్లకు సరైన గౌరవం దక్కలేదన్నది కామెంట్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా జగన్ వ్యవహార శైలిపై అభ్యంతరాలు సైతం ఉన్నాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలీకుడు సైతం జగన్ వ్యవహార శైలిపై నొచ్చుకున్నారు. తన తండ్రితో పనిచేశారన్న కనీస గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలు ఆవేదన వ్యక్తపరిచిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇక ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ లాంటి సీనియర్లు పార్టీలో అసౌకర్యంగానే ఉండేవారు. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో వైసీపీలో కొనసాగారు. అయితే ఇప్పుడు పార్టీకి ఘోర పరాజయం ఎదుర్కోవడంతో వారు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సీనియర్లు స్తబ్దుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చాప కింద నీరులా కేసులు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. అప్పట్లో వైసీపీ సర్కార్కు సహకరించి తమను ఇబ్బంది పెట్టిన అధికారులపై వెంటాడుతున్నారు. మరోవైపు కేసులతో ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో వైసీపీ సీనియర్లు బెదిరిపోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. కానీ కూటమిలోని ఆ 3 పార్టీల్లో ఛాన్సే లేదు. ఒకవేళ చేరినా భవిష్యత్తు ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక చంద్రబాబు కూడా కావాల్సింది అదే. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీ అంత బలహీనపడుతుంది. ఆ దిశగా చంద్రబాబు పావులు కదుపుతారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారన్నది చంద్రబాబుపై ఉంది. అటువంటిది తన రాష్ట్రంలో చేయరా అంటే తప్పకుండా చేస్తారనే సమాధానం వినిపిస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.